సో అయితే పరమ తేజస్సు. పరమ అంటే మనం ఏం చెప్తున్నాం? పరం. పరం అంటే అన్నిటికంటే ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువ అంటే ఎక్కడ? ఎవరు అన్ని అంటే నా లోపల పరమాత్మలో ఉన్నటువంటిది. ఉంటుంది. ఆ, నా లోపల ఉన్నటువంటిదే. అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు నేను చదువుకుంటున్న దాంట్లో ఇంకా తేజస్సు అంటే ఇప్పుడు సంస్కృతమే నేర్చుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేయాలి? ఆ సంస్కృతంలోనే రోజు రోజుకి దినదినముగా మనము ఆ వృద్ధి చెందుతూ ఉండాలన్నమాట కదా. ఉమ్, మరి పరమ తేజస్సు అంటే ఏంటి? ఇక్కడ పరమాత్మను కూడా పరమ అంటాం, పరమ అంటున్నాం అక్కడ. పరమాత్మ, పరమ ఆత్మ. అవునా? అంటే ఆత్మకి కూడా పరంగా ఉంది. పరంగా అంటే ఏంటి? ముందుగా ఉంది. అవునా? సో ముందుగా ఆ తేజస్సుని నాలోగా నా లోపల ఉంచు అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట భగవంతునికి. నన్ను అలా ఆశీర్వదించు, నా లోపల చాలా తేజస్సు అనేది ఉండాలి. అది ఎప్పుడు ఎప్పుడు ఎలాగా అంటే దినదినముగా పెరుగుతూ పరపరంగా పెరుగుతూ పరము పరము పరము. అవునా? అంటే ముందు ముందు ముందుగా ఉంటూ. అర్థమవుతుందా? ఆ, ఉం? అలాగా నన్ను ఆశీర్వదించు. తర్వాత నాలో ఉన్నటువంటి సకల ద్వేషములను తొలగించుము అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ అంతే. కోరడంతో పని అయిందా అంటే కోరడం వల్ల ఏమైంది? అక్కడ మనకి బూస్టింగ్ అనేది అయ్యింది. అవునా? కోరిన తరువాత అరే ఒకరున్నారు తీర్చేవాళ్ళు అనేది ఒకటి వచ్చింది అక్కడ. వచ్చిన తర్వాత మరి తీర్చాలి అంటే ఏం కావాలి అంటే ఇలా చెయ్యాలి అని చెప్పినాం సొల్యూషన్. అవునా? మన దగ్గర ఆ, ఏముంది? ఏముంది అనుకుందాం. ఒక మంచి చెట్టు ఉంది. ఓకే. ఉమ్. ఆ చెట్టు ఎలాంటిది అంటే ఆ చెట్టు అంటే ఎలాంటిది? ఆ మంచి పాటించేదే దాన్ని సరిగ్గా చూసుకుంటే అది. అదే. సో ఇప్పుడు మంచి చెట్టు ఉంది. దాన్ని ఆ మంచి కాపాడుకోవాలి మనం కదా. సో అది చాలా మంచి తీయటి పళ్ళని ఇస్తుంది అది. ఓకే, తీయటి పండ్లనే ఇస్తుంది. దాన్ని కాపాడుకోలేక మనం ఏం చేస్తున్నామంటే చప్పచప్పగా అయిపోయినాయి అవి. ఆ పండ్లు కాస్త అసలు ఆ సీడ్ ఉన్నది ఇంకా చాలా తీయగా ఉంటుంది అది. ఓకే. కానీ మనం సరిగ్గా పట్టించుకోకపోవడం చేత అదేమైపోయింది? చప్పగా అయిపోయింది. అంటే అంత తీపిదనం అనేది అందులో లేదు ఇంకా. ఓకే. సో తీపిదనం ఎందుకు లేకుండా పోయింది అంటే మనము సరిగ్గా చేయకపోవడం చేత. అవునా? దాన్ని సరిగ్గా ఓకే. పట్టించుకోకపోవడం చేత. అట్లాగే ఇప్పుడు అది అక్కడ ఉంది. మనకి తెలుసు. ఏమని తెలుసు? అది సూర్యుడు వచ్చే సమయంలోనే మనం నీళ్లు పోయాలి. లేకపోతే అట్లా కొన్ని దానికి కావలసినటువంటి పదార్థాలను ఇవ్వాలి. అదేంటి? ఎరువులు. అవునా? ఎరువులంటే మరి ఏవేవో కాకుండా దానికి ఎలా న్యాచురల్‌గా కదా. సో అలాంటివి ఇవ్వాలి. కానీ మనకి తెలుసు, అవన్నీ తెలుసు. కానీ రాత్రి పెట్టాం అట్లా. ఓకే. అది రాత్రి సమయంలో ఇస్తే ఏమైతుంది? ఏమీ కాదు. అవునా? ఉమ్, ఉన్నది పాడైపోతుంది తప్పితే ఇంకేం కాదనమాట. సో అంటే ఏ సమయములో ఏది ఇవ్వాలి. అవునా? అట్లాగే ఉమ్, మనము కూడా ఏ సమయములో ఏం తినాలి అన్నీ మంచివే. కానీ ఒక్కొక్క సమయములో ఒక్కొక్కటి డైజెస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏ సమయములో ఏది కావాలి అంటే చదువుకోవడం అంతా మంచిదే. కానీ ఏ సమయములో ఏది చదవాలి? మనకు మళ్ళీ అది బర్డెన్ కావద్దు. ఎప్పుడు కూడా ఏది చదువుకున్నా ఏది తెలుసుకున్నా అది బర్డెన్ కావద్దు మనకు. బర్డెన్ అయితే ఏమవుతుందంటే ఇంకా దాని ఇది మన శరీరం యొక్క స్థితి అనేది చెడిపోతుంది. మానసిక స్టేజ్ అనేది చెడిపోతుంది. అప్పుడు ఎక్కువ చేయాల్సింది పోయి మొత్తం ఇంకా అసలే లేకుండా అయిపోతుంది. అలా కాకుండా మనము ఏ సమయంలో ఏది చదవాలి, ఎంత చదువుకోవాలి, చదవడంలో అక్కడ పొరపాటు ఏం లేదు. అసలు ఎంత ఇంత అనేది ఏముండదు. తెలుసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే అది మనం నిద్రలు పోగొట్టుకొని కూడా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అనారోగ్యానికే తెచ్చిపెడుతుంది కానీ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టదు. అవునా? సో కాబట్టి సమయం అనేది మనము ఏది సమయంలో ఏం చేయాలి అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇప్పుడు చదవడం మంచిదే కదా అని చెప్పేసి మొత్తము చదువుకుంటూ కూర్చోవడము, తినడం మంచిదే కదా అని చెప్పేసి అది ఇష్టం ఉన్న టైంలో తినడము కదా. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇలాంటివి వస్తాయన్నమాట. ఏవి? ద్వేషాలు, దుఃఖాలు, అశాంతులు.
క్రోధాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ కారణం ఎవరో కాదు, మనమే. మనమేం చేస్తున్నాం, ఏమి ఇంటేక్ ఉంటుందో అదే అవుట్ టేక్ అవుట్పుట్ ఉంటుంది. ఇంటేక్తోనే అవుట్పుట్ ఉంటుంది మనది, కదా. ఉమ్. ఆ, కాబట్టి అది మనము ఏం చేస్తే అదే బయటకు వస్తుంది అంతే. సో కాబట్టి మనమంతా కూడా సరిగ్గా ఆలోచిస్తూ సరైన విధంగా అన్ని పనులను చేస్తూ, సో వీటన్నిటిని దూరంగా ఉంచుకుంటూ, ఇది శరీరం కాబట్టి ఖచ్చితంగా ఏవేవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, అన్నీ అవుతూనే ఉంటాయి. వాటిని సమయంగా సమయానుకూలంగా సరిగ్గా ఉండడానికి మనం భగవంతుని ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాం. అర్థమైందా? ఉమ్, అదనమాట. అంటే ఇప్పుడు మనము ఏదో పని చేస్తున్నప్పుడు, "అరే! అమ్మ నువ్వు చాలా మంచిగా చేస్తావు" అనేసరికి ఒక్క మాటకే మనం ఏమైపోతాం, కూల్ అయిపోతాం అక్కడ. అవునా? ఉమ్, అవునా కదా? అవును. అంటే ఏంటి, ఉమ్, కొన్ని ఇవి బూస్టింగ్ వర్డ్స్ మనకి పనిచేస్తాయన్నమాట. అంటే ఎక్కడ ఉమ్, ఏది ఉన్నా గూడా బాగా చింతనలో ఉన్నాము, ఏందేందో మనం మాట్లాడుతున్నాము. వాళ్ళొచ్చేసి, "అరే! నువ్వసలు ఎంత మంచిగా చేస్తావో తెలుసా?" అనంటే అక్కడ ఏమైపోయింది? కూల్ అయిపోయిండ్రక్కడ. అదే అవునా? అదే. ఉమ్, అదనమాట. అంటే మరి ఇలా కూల్ చేయడానికి తప్పు చేస్తామా అంటే, ఒక్కోసారి ఏంటంటే తప్పు గాదు. ఉన్నది మనకు అసలు ఆల్రెడీ యాక్చువల్‌గా మనం ఏముండే, అది బయటకు తీస్తున్నారు వాళ్ళక్కడ. అర్థమైందా? ఉమ్, అది మనకి గుర్తు అవునవును. చేస్తున్నారు. అప్పుడు అరే! అవును గదా! అని మనం అక్కడికెళ్ళిపోతాం ఇంకా. అదనమాట. సో, అప్పుడేంటి అంటే అప్పుడు ఇలాంటివి. ఆనందం ఆనందం వచ్చేస్తుంది. అప్పుడు హ్మ్. ఎక్కువ మనకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తది. అంటే ఆ ఎనర్జీనే ఇప్పుడు భగవంతుని ప్రార్థన ద్వారా మనం పొందుతున్నాం. అర్థమైందా? సో, ఈ ప్రార్థన చేయడం వల్ల ఆ, ఏమవుతదంటే కొంచెం అవును. ఈ ఎనర్జీ వస్తుంటదనమాట. ఇంకా నువ్వు చేస్తున్నావు, చెయ్యు అనే ఆహ్, మాటలు మనకి వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి మరి, భగవంతుడే చేస్తున్నాడా అంటే ఎవరి ఉమ్, ద్వారానైనా రానివ్వచ్చు అది. కదా! అదే, అదే. అలా అన్నమాట. అంటే పాజిటివ్ గా మాట్లాడితే వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉంటారు. అంతే. అంతే. సో, మరి ఈ పాజిటివ్ శక్తి ఎలా వస్తది? మనం చేసే కర్మలను, కార్యాలను, క్రియలను చూసే. కదా! ఉమ్, అవునా ఉమ్, కదా! సో, అలా అన్నమాట. కాబట్టి ఉమ్. ఈ ఇప్పుడు ప్రార్థన మనం అనేది ఎంత అనివార్యం. పాజిటివ్ గా ఉన్నా పక్కనోళ్ళు ఉండకపోతే మనం వాళ్ళకి దూరంగా ఉండడమే కదా ఇంకా అంతే. మనం ఏం అంతే. చేస్తాం. అంతే. అంతే. ఇప్పుడు మనము ఎక్కడ ఉమ్, ఏం చేసినా గూడా అక్కడ అనుకూలత లేనప్పుడు మనం పక్కన వెళ్ళిపోవడమే. ఓకే. ఉమ్, సో, ఉమ్, అది చెప్తాను మీకు. రేపు రేపు జెప్తాను. రేపు జెప్పుకుంటాం గదా! మళ్ళీ మంత్రాలు. సో, అప్పుడు రేపు చెప్తాను క్లాస్‌లో. ఏంటది? మనం చెప్పాను గదా! ఈ ముదిత, ఉపేక్ష అవన్నున్నాయి కదా! సో, ఈ నాలుగింటికి ఉమ్, ఎవరికి ఎలా ఉండాలి మనం అనేది, ఎలాంటి వారితో ఎలా ఉండాలి అనేది ఉమ్. చెప్తుందది. ఇది ఇవి చెప్తే అయితే సపరేట్ గా రికార్డింగ్ పెట్టండి. ఆ! పెడతాను. ఎవరికైనా పంపించు. అదే. అదే. హ్మ్. సో, అదనమాట. కాబట్టి ఈశ్వరుడు మనలో ద్వారా. ఉన్నటువంటి సకల ద్వేషాలను తొలగించమని చెప్పేసి మనం కోరుకుంటున్నామిక్కడ. కాబట్టి మనకి ఈ కోరుకోవడంతోనే కాకుండా, ఈ కోరుకున్న తర్వాత అది మనకిచ్చాక దాన్ని మనం ఫాలో కావాలి కదా! ఇప్పుడు ఈ ఉమ్, డాక్టర్ చదువు చదవాలి అంటే, ఇప్పుడు అమ్మ ఉన్నారు గదా! సో, అలాగా డాక్టర్ చదువు చదవాలన్నా, ఏ చదువులు చదవాలన్నా ఏం గావాలి? దానికి సంబంధించిన విషయాల్ని చదువుకోవాలి, తెలుసుకోవాలి కదా! ఇప్పుడు ఇంజినీర్ గావాలంటే ఈ పుస్తకాలు చదువుతానంటే నడుస్తుందా? కాదు. కదా! ఇంజినీరింగ్ పుస్తకాలే చదవాలి. అప్పుడే ఇంజినీరింగ్ అవుతాం. కదా! ఇంజినీర్ అవుతాం. అలాగే దేనికి సంబంధించింది అదే గావాలి. కదా! హ్మ్. సో, అట్లాగా కావాలి అంటే మనకి వచ్చిన వస్తువులను, వచ్చిన విషయాన్ని, వచ్చిన జ్ఞానాన్ని దేనికి అదే యూజ్ చేయాలి. కదా! సో, మరి అక్కడ, ఇక్కడ ఏదేదో చేస్తానంటే నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి, మానవుడు ఏంటి అన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. అదే గదా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనకి మనమే చేసుకోవాలి ప్రతీది గూడా. అప్పుడు మనకి మనమే చేసుకొని మరి ఎలా చేసేవాళ్ళు అప్పట్లో? ఉన్న వస్తువులు వస్తు మార్పిడి చేసుకునే వాళ్ళే గానీ, అక్కడ ఈ కాయిన్స్, మనీ అనేది అక్కడ లేకుండే అప్పట్లో. సత్యయుగంలో మనీ లేదు. ఉమ్, డబ్బులున్నాయా? లేవు. ఒక వస్తువునిచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం అంతే. ఆ,
అదే ఉమ్. సత్యయుగం అంటారు. మరి ఇప్పుడు చాలా సత్యయుగాలు వస్తాయి కదా మన సృష్టి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఉమ్. అది ప్రతి సత్యయుగంలో ఇంతేనా? అంటే అలా కాదు కదా మన ఇక్కడ పరిస్థితి పీపుల్ అదే బట్టి ప్రజల్ని బట్టే కదా జీ ఉండేది. అంతే అంతే. ఏ యుగం వచ్చినా ఉమ్, కూడా అంటే అట్లా కాదు. ఉమ్. కానీ పేరుకి మటుకి సత్యయుగము అలాగే ఉంటారు అని వచ్చేసింది కదా జీ. అది కాదు, అది కాదు. ఇది ఏంటంటే ఏ యుగములో అయితే ఏ యుగములో అయితే ఎలా సత్యయుగ అంటే మంచిగా ఉన్నారో, ఓకే, దాన్ని సత్యయుగం అన్నారు. ఉమ్, అర్థమైందా? ఉమ్. ఆ, అంటే ఇప్పుడు సృష్టి ఆదిలో ఏంటివి వేదాలు వచ్చాయి. వేదాలు ఎవరికి వచ్చాయి? అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య ఋషి, అంగీరస ఋషి, వీళ్ళ లోపలే వచ్చాయి. అవునా? వీళ్ళ ద్వారానే ఈ సృష్టికి పరిచయం అయింది. అవునా? ఆ, అర్థమవుతుందా? అవును జీ. ఆ, అంటే వాళ్ళ అవునవును. ద్వారానే వచ్చాయా లేకపోతే అలా వచ్చిన వాళ్ళకే ఈ పేర్లు పెట్టారా? అర్థమైందా? అలా అలా వచ్చిన వాళ్ళకి ఈ పేర్లు ఆ, పెట్టారు. అట్లాగే సత్యయుగం అని దేన్నన్నారు? అలా ఉన్నప్పుడే దాన్ని సత్యయుగం అన్నారు. అర్థమైందా? ఆ, ఆహా, ఆ. అందరూ అలా ఉన్నారు కాబట్టి సత్యయుగం అని పిలవడం జరిగింది. అది ఎప్పుడెప్పుడు ఉంటుందో అప్పుడప్పుడు అది సత్యయుగమే. అర్థమైందా? ఓకే జీ. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు నిజంగా సత్యయుగం లాగా జరిగింది అనుకోండి జీ. ఆ, మరి ఇప్పుడు జరుగుతున్నది కలియుగం కదా. మామూలుగా జనరల్ గా కలియుగం కలియుగం అనేస్తాము. కానీ సత్యయుగము అంటే పేర్లు వచ్చేటప్పటికి అలా ఉంది. ఆ. రియాలిటీ చూసేటప్పటికి ఇలా ఉంది మీరు చెప్పేది. ఆ, సో అయితే ఏమైతుంది? మరి ఇప్పుడు మనకి కలియుగంలో ఉంటూ కూడా సత్యపాలన జరుగుతుంది. సత్యయుగము అంటే యుగాలకి పేర్లు మనకి ఇవన్నీ పెట్టుకున్నటువంటివి కదా. సో మరి ఈ ఆ, యుగంలో ఎలా జరిగింది అంటే ఇలా జరిగింది. అవునా? అందరూ ఉమ్, బాగుండడము మొత్తము, అంటే సృష్టి అంతా కూడా డిఫరెంట్గా ఉండింది. తర్వాత రాను రాను ఏమైపోయింది? డిఫరెంట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఇంతే ఉంటది ఇక్కడ. ఇప్పుడు అది మీరు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ రాదు ఇక్కడ. ఓకే. వస్తే ఉమ్, దీన్ని ఉమ్, సత్యయుగమే అంటాం. అర్థమైందా? అది రాదింకా. ఉమ్. అదొచ్చే అవకాశమే లేదిక్కడ. కాబట్టి ఇది ఉమ్. కలియుగమే. అంటే అర్థమైందా? ఇంక అంతా మారిపోయింది. ఆ! ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మంత్రం చెప్తేనే మనకిక్కడ ఎన్నో ఏమో అంటే ఇక్కడ ఉన్నదానికి మనకు ఈ సకారము, షకారము ఇవైతే ఇవసలు ఎంత మనం చూసినా గూడా మనకు అవే నేర్చుకున్నాం మనం అవి. ఆ ప్రొనౌన్సియేషన్ అదే నేర్చుకున్నాము. వేరేదేదేదో నేర్చుకున్నాము. సో, కాబట్టి అది ఉమ్, పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడతది? ఇంగది ఇప్పుడు పోతుందా? ఎప్పటి వరకు ఆహా, పోతుందో తెలీదు మనకు. అవునా? కొంతమందికి ఉమ్, వెంటనే వచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళు కొంచెమే విన్నారు గాబట్టి. తప్పుగా అది వినడం అనేది అంతగా వాళ్ళకి ఆహ్, ఏంటి అంటే పరిచయాలు లేకపోతే, మనకి ఎక్కువ పరిచయాలు లేకపోతే ఎక్కువ వినడం ఉండదు. తక్కువ వింటాం. తక్కువ ఎప్పుడైతే విన్నావో అశుద్ధం అనేది తక్కువైపోయిందక్కడ వాళ్ళ లోపల. ఆ, అర్థమైందా? ఎక్కువ మంది ద్వారా వినేసరికి అది చాలా విని, విని, విని మొత్తం రాపిడి, ఏమంటాము దానికి, అది మార్క్ పడినట్టు అయిపోతదది. అవునా? సో, రాయి మీద ఆ, మార్క్ పడితే ఏమైతది? అది పోదింక. అవునా? ఆ. మట్టి పైన పడితే అది వెంటనే నీళ్ళు పడిపోతదది. అవునా కదా? అవునవును. సో, అట్లాగా ఏమైతుంటది? మనం ఎంత ఆహ్, వేరే వాళ్ళతో ఉన్నాము. ఓకే. సో, ఆ వేరే ఉమ్, వాళ్ళు చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు? పలికేవాళ్ళు గాని, చెప్పేవాళ్ళు గాని ఇదంతా గూడా. సో, అది ఎంత ప్రభావం చూపిస్తుంది? ఇదెంత ప్రభావం చూపిస్తుంది? ఉమ్. అర్థమైందా? సో, అలా అవునవును. జూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం విన్నదే ఎక్కువుంది. అవునా? తప్పుగా విన్నదే ఎక్కువుంది. సో, కాబట్టి ఇది పోవడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడతది. అవునా? ఉమ్, ఉమ్, అదనమాట. ఉమ్. సో, ఇప్పుడు మనకసలేమీ లేదు. వినలేదు. అసలేమీ వినలేదు. ఇప్పుడే కొత్తగా వింటున్నాం. ఆన్ ది స్పాట్‌లో వచ్చేస్తదది ప్రొనౌన్సియేషన్. ఆ, అర్థమైందా? జస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. కాకపోతే అవునవును. విషయాలు ఏదైనా గూడా అదనమాట. ఉమ్, అంటే ఇప్పుడిక్కడ ఉమ్, అసాధ్యము. ఏది అసాధ్యము? ఇంత పాపులేషన్‌లో ప్రతి ఒక్కరూ అలా కావడం అనేది అసాధ్యం.
కాబట్టి అప్పుడు అది యుగం హ్మ్. అన్నప్పుడు ఇంక అసలు ఎక్కడ వస్తది నీకు ఇక్కడ సత్యయుగం ఎలాగా కనిపిస్తది? అది కానే కాదది. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఆ! హ్మ్. అలా ఉంటేనే అక్కడ సత్యయుగం అన్నారు. ఆ మనుషులు అలా మొత్తం కంప్లీట్‌గా అట్లా ఉంటేనే సత్యయుగం అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హ్మ్. జీరోతోని ఈ 1ని చేస్తామా? డివైడ్ చేస్తామా అసలు? వస్తుందా అసలు? అదేంటి అసలు, దాన్నేమంటాము? ఆ! జీరోతో రాదు ఆ! వస్తుందా? రాదు. 1 తోని హ్మ్. 0 చేయొచ్చు గానీ, 0 తోని 1ని డివైడ్ ఎలా చేస్తామది? ఆ! రాదు. అదనమాట. అంటేంటి, హ్మ్. ఇప్పుడు ఈ యుగంలో ఈ దాన్ని హ్మ్. తీసుకొస్తానంటే అదెట్లొస్తది? సాధ్యమే కాదది. ఆ! అర్థమైందా? మొత్తము ఖరాబయిన తర్వాత ఇప్పుడు ఇల్లంతా పాతబడిపోయిందది. సో, దాన్ని ఎలా మంచిగా చేస్తావింకా? అన్నీ మొత్తం కంప్లీట్‌గా అది, అన్ని పురుగులు అవన్నీ వచ్చేసినాయసలు. ఇప్పుడు దాన్నెలా హ్మ్. చేస్తావు? అది ధ్వంసమైన తర్వాతనే కొత్తగా కట్టొచ్చు గానీ, హ్మ్. అర్థమైందా? అది కంప్లీట్‌గా అవును. డిస్ట్రాయ్ చేసి తీయాలి మళ్ళీ. ఇక్కడ ఆ! ఇదంతా చెడిపోయిన ఉంది ఇది యుగంలో. సో, అప్పుడు అంతా హ్మ్. ఏం చేస్తావు? అది మొత్తం డిస్ట్రాయ్ అయిన తర్వాతే మళ్ళీ కొత్తగొచ్చినప్పుడే అక్కడ కంప్లీట్‌గా నీకు వైట్ వాటర్‌లాగా మంచిగా కనిపిస్తది. ఏమి ఆ చెత్త లేకుండా. అయితే ఇప్పుడు కలియుగం నడుస్తుంది కదా! కలియుగం తర్వాత ప్రళయం వస్తే హ్మ్. అప్పుడు మీరు చెప్పినట్టుగా అలా అవుతుందా మంచి వాళ్ళు అలా మం వస్తారంటారా? మంచి వాళ్ళు ఎప్పుడు మొత్తం ఇంకా అది కంప్లీట్‌గా ఆ! అంటే అదే మొత్తము. అన్నీ మొత్తం అది చూసుకున్నాం గదా! మనకి సృష్టి, మళ్ళీ హ్మ్. సృష్టి, స్థితి, లయం చెప్పుకున్నాం గదా! సృష్టి, స్థితి, లయం. ఈ ఆ! 3 అయిపోయాక మళ్ళీ సృష్టి స్టార్ట్ అయితది. ఆ! అర్థమైందా? అంటే ఇవన్నీ అంటే ఎన్ని మనం సంవత్సరాలు. మనమంతా ధ్వంసం అయిపోయాక మళ్ళీ, మళ్ళీ స్టార్ట్ అవుతది. ఆ! ప్రళయము తర్వాత మంచి వాళ్ళందరూ ఆ! ఉండొచ్చు. అంతే గదా అంతే. మొత్తం అంతా కంప్లీట్‌గా పోయి, మళ్ళీ హ్మ్. సృష్టి స్టార్ట్ అయితుంది చూడండి. సృష్టికి అది స్టార్ట్ అనేది ఏముండదు గానీ, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటది కార్యము. ఆ! సో, ఆ! అప్పుడనమాట. ఇది సృష్టి, స్థితి, లయ. లయ అయిన తర్వాత మళ్ళీ సృష్టి స్టార్ట్ అయితది. మళ్ళీ స్థితి, లయ, మళ్ళీ ఇది ఇలాగే కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటది. ఈ 3 హ్మ్. ఫేజ్‌లు హ్మ్. అయిపోయాక మళ్ళీ ఫేజొచ్చినప్పుడు అప్పుడంతా గూడా మళ్ళీ ఇంతే ఉంటది. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు డైరెక్ట్ వర్షం నీళ్ళు మన చేతిలో పడ్డాయి. అప్పుడు ఎంత శుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కింద పడ్డాయి. ఇంకొంచెం కింద పడ్డాయి. సో, అప్పుడు ఇంకొంచెం కింద పడ్డాయి. ఇక్కడ తేడా మీకు కనిపిస్తుందా? అది ఎంత, అవునవును. ఎక్కడ శుభ్రం ఉంది, ఎంత కలుషితం ఎక్కడెక్కడ అయితుందనేది అర్థమైందా? హ్మ్. హ్మ్. అవును. ఆ! సో, అలా అన్నమాట. అంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఎలా ఉంటారు? శుద్ధ జలంలాగా ఉంటారు. తర్వాత ఇంకొంచెము వచ్చేసరికి ఏమైపోయింది అక్కడ? ఇంకొంచెం అదే కొంచెం అంత మలినమైతుంది. ఇంకొంచెం కిందకొచ్చేసరికి ఇంకా మలినమైంది. ఇంకా మొత్తం కిందకొచ్చేసరికి ఇంకా మలినమైపోయింది. అవునా? అవును ఆ శుద్ధత అనేది, శుభ్రత అనేది ఆ నీళ్ళల్లో లేదప్పుడు. హ్మ్. అదెక్కడ పడుతుంది? మట్టిలో పడుతుందా? నీళ్ళల్లో పడుతుందా? లేకపోతే ఇంకెక్కడ పడుతుంది? దాన్ని బట్టి అది చేంజ్ అయితుంది అక్కడ. అవునా? హ్మ్. తెల్లగా కనిపించట్లేదు ఇంకక్కడ. హ్మ్. అదనమాట. ఇంక దానికి క్లీన్ చేయాలంటే టైం పడతది. ఆ టైమే హ్మ్. ఇది మళ్ళా ఇదంతా, ఈ సృష్టి, స్థితి, లయం అన్నాం గదా! ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఇది రావాలి. ఇక్కడ పైకి రావాలి. ఇది మొత్తం మళ్ళీ ఇక్కడే క్యాచ్ జేయాలి వాటర్‌ని. హోల్డ్ హ్మ్. జేయాలి. అదే అశుద్ధి అయ్యేంతటికి ఎక్కువ టైం పడుతుంది శుద్ధి అవ్వడానికి. అంతే. అప్పుడు అది మొత్తం కంప్లీట్‌గా కావాలంటే ఇంక అది అప్పటికి అంతా అయిపోతదన్నమాట అక్కడ ప్రళయం. ఓకే. సో, హ్మ్. అదే ప్రళయం హ్మ్. అక్కడ చెప్పుకున్నది మనం. హ్మ్. అది. అంతే ఇదంతా హ్మ్. మనము హ్మ్. అనుభవించి అది ఎక్స్‌పీరియన్స్ గావాలి అంటే మనం అంతగా పవిత్రులమైపోవాలి మనం. ఆ! చే హ్మ్. పవిత్రాత్మ ఎప్పుడైతే అయితుందో, అది అదయ్యేంత వరకి మనకిది వదలదు. అర్థమైందా? హ్మ్. శరీరం హ్మ్. వదలదు. పవిత్రాత్మ అయ్యే వరకి కాబట్టి చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. పడేదాకా చేస్తూనే ఉండాలి. అది దాంట్లో కంప్లీట్‌గా నువ్వది నేర్చుకునేంత వరకి వదిలిపెట్టదు ఈ జీవితం. హ్మ్.
కాబట్టి ఇంక మనం ఎప్పుడు నేర్చుకుంటామా అనేది ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అదనమాట. అదే. ముక్తిని ఇప్పుడే పొందుకుందామా? లేకపోతే ఇంకా ఇలాగే జన్మలు ఎత్తుతూ వెళ్దామా? ఇంక అప్పటికి మళ్ళీ ఎవరు చెప్తారో, ఏం చేస్తారో తెలీదు. అప్పుడు మళ్ళీ ఏ ఏజ్‌లో మనకి అర్థమైతుందో తెలీదు. ఇప్పుడు అర్థమైనప్పుడు వీటిని మనం సరిగ్గా చేసుకుంటే ఇంకొంచెం ఈ మానవ జన్మలోనైనా ఉచ్ఛతమైన జన్మలో మనం మొదటి నుంచే ఉంటాం. ఒక ఋషిలాగా పుడతాం. ఋషికలాగా పుడతాము. ఇప్పటి నుంచి మంచిగా హ్మ్. ఇవన్నీ నేర్చుకుంటే, తెలుసుకుంటే. సో, అవును సార్. అప్పుడేంటిది ఇంకా కొంచెమే ఉంటది. ఇక ఋషి నుంచి ఇంకేముంది ఇంకంతా మోక్షమే ఇగ. ఆ ఏజ్ అదొచ్చిందంటే. అలా అన్నమాట. హ్మ్. సో, కాబట్టి ఈజీగా అంటే టికెట్ దొరుకుద్ది. ఋషి అంటే దయానంద సరస్వతి గారు మహర్షి. మహర్షులే. అలా. ఆ! అంతే. హ్మ్. సో, వాళ్ళంతా కూడా సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు. హ్మ్. 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 చాలా చెప్పారు జీ. మీకు ఎంత టైం అయిపోయిందో. మాకు 8:30 అయింది జీ. అదే. సరే అండి. ఓం శాంతి. ఆ!